అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే మిడ్ డే మీల్స్లో జిల్లాల వారీగా మార్చిన ఐటమ్స్ని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది జోన్ 4 అమ్మ. ఏంటంటే చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం ఈ 4 కూడా మన రాయలసీమకు సంబంధించినవి. ఈ జోన్స్లో జోన్ 4లో మిడ్ డే మీల్స్ మెను ఏముంటుందనే చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సోమవారం వచ్చేసి అన్నం, కూరగాయల కూర, ఉడికించిన గుడ్డు చిక్కి. తర్వాత మంగళవారం పులగం కానీ పులిహోర కానీ చట్నీ ఉంటుంది, కోడిగుడ్డు, తర్వాత రాగి జావ. తర్వాత బుధవారం అన్నం, సాంబారు, ఉడికించిన గుడ్డు చిక్కి. తర్వాత గురువారం వచ్చేసి వెజిటేబుల్ రైస్, గుడ్డు కూర, రాగి జావ. తర్వాత శుక్రవారం అన్నం, ఆకుకూరతో పప్పు, ఉడికించిన గుడ్డు. ఇదేం మారలేదమ్మా, శుక్రవారం అలాగానే ఉంది, అన్నం ఆకుకూర పప్పు. తర్వాత శనివారం వచ్చేసి అన్నం, కందిపప్పు చారు, బెల్లం పొంగలి, రాగి జావ. ఇది కూడా అంతే, కందిపప్పు పప్పు చారు అదే ఉంది కదా. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ధన్యవాదములు.